శ్రీకృష్ణుడు ఎందరో రాక్షసుల్ని అంతం చేశాడు. గీతాచార్యుడు చెప్పుకున్నాడు భగవద్గీతలో, యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత సంభవామి యుగే యుగే. అంటే ఎక్కడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో, అంటే హాని జరుగుతుందో, అప్పుడు నేను అవతరిస్తాను యుగ యుగంలోను, అధర్మ పరుల్ని అంతం చేస్తాను, ధర్మాన్ని స్థాపిస్తాను అని. అయితే శ్రీకృష్ణుడు స్వయంగా కొందరు అధర్మ పరుల్ని అంతం చేశాడు. అయితే అర్జునుడు ఇతర పాండవుల చేత కూడా కొంతమంది అధర్మ పరుల్ని అంతం చేయించాడు, లోకానికి సాగనంపించాడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని దుష్ట చతుష్టయం, వీళ్ళు అదే బ్యాచ్ కదా. ఇక ఆ కృష్ణుడే స్వయంగా కాలయవనుడు అనేవాన్ని ఒక గుహలోకి తీసుకొని పోయి ముచుకుందుడు అనే మహాశక్తిమంతుడితో కంటి చూపుతో కాల్చి బూడిద చేయిస్తాడు. అంటే ఒక్కో సమస్యకు ఒక్కో పరిష్కారం ఉంటుంది, అన్నిటికీ ఒకే మందు పనిచేయదు. మహాభారత కాలంలోనే మగధ సామ్రాజ్యాన్ని జరాసంధుడు పాలించేవాడు. కృష్ణ బలరాముల మీదకి 17 సార్లు దండెత్తాడు. ప్రతిసారి కూడా జరాసంధుని ఓడించాడు కృష్ణుడు, కానీ మొత్తంగా అంతం చేయలేదు, ప్రాణాలు తీయలేదు. టైం వచ్చేదాకా ఆగి భీముని చేత 2 ముక్కలుగా చీల్చి అవతల పారేయించాడు. మరి ఇప్పుడు జరాసంధుడి 17 సార్ల దండయాత్ర ఎందుకు, ఈ కథ ఎందుకంటారా? మహాభారతం గురించి ఎందుకంటే మహాభారతం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేటి భారతాన్ని ఎక్కడైనా ఎప్పుడైనా ఏ విషయంలోనైనా మనం అన్వయించుకోవచ్చు, ఎప్పుడైనా ప్రస్తావించుకోవచ్చు మహాభారతాన్ని. లేనిది లేదు మహాభారతంలో. అట్లనే మరి ఇప్పుడు ఎందుకు, ఈ సందర్భంగా దేనికి అన్వయించడానికి, దేంతో పోల్చడానికి అనంటే పశ్చిమ బంగ గురించి మనం మాట్లాడుకుందాం. మమతా బెనర్జీ అంటే అది వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ అని మనం ఇంకా అంటున్నాం, కానీ అది అధికారికంగా పశ్చిమ బంగగా మారిపోయింది. పశ్చిమ బంగ ఇప్పుడు అది. అక్కడ భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టుల్ని, కాంగ్రెస్ని కాస్త మింగుతూ మెల్లమెల్లగా వారి స్థానాన్ని ఆక్రమించి ప్రధాన ప్రతిపక్షం స్థాయికి చేరుకోగలిగింది. అదే సమయంలో మమత వరుసగా గెలుస్తూ వస్తుంది పశ్చిమ బంగలో. ఇక బీజేపీ అంతకంతకు అంటే అసలు ఉనికి ఏమాత్రం లేని చోట ప్రధాన ప్రతిపక్షం స్థాయికి చేరుకోగలిగింది. కోల్కతా నగరంలో ఒక బలీయమైన శక్తిగా మారగలిగింది. నిన్న మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాషాయ జెండా ఎగిరింది అక్కడ పశ్చిమ బంగలో. అదే సమయంలో ఒక జాతీయ పార్టీగా దేశంలో ఒక్కొక్క రాష్ట్రాన్ని గెలుచుకుంటూ వస్తోంది. అయితే బంగ్లాలో ఎప్పుడు మరి పశ్చిమ బంగలో కమలం పార్టీ వికసించేది ఎప్పుడు అంటే, అక్కడ జరాసంధుడికి, మహాభారతంలో జరాసంధునికి దొరికినట్టే మన వీర సెక్యులర్ మమత కూడా మళ్ళీ అవకాశం దొరుకుతుంది అనమాట. అదే సమయంలో ఆమె తన హిందూ ద్వేషాన్ని, సనాతన వ్యతిరేకతను అంతకంతకు పెంచుకుంటూ పోతుంది. అన్నట్టు బెంగాలీ బ్రాహ్మణ్ అయిన మమతా బెనర్జీ ఏం చదువుకున్నదో మీకు తెలుసా? ఇస్లామిక్ స్టడీస్లో పిహెచ్డి చేసింది. ఎస్. ఇక మగవాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా జరిగిన దాష్టికాలు మమతమ్మ రాజ్యంలో జరుగుతుంటాయి అన్నమాట. అక్కడ హిందువుగా పుట్టడం అంటే శాపం, పూజలో పండుగలు జరుపుకోవడం అంటే పాపం. నిన్న మొన్న చూసినాం, హోలీని కూడా బహిష్కరించిన పరిస్థితి. దుర్గా నవరాత్రులు చాలా పెద్ద ఎత్తున చేస్తారు. దుర్గా నిమజ్జనం వైభవంగా జరుగుతుంది కోల్కతాలో. అలాంటిది అంటే ముస్లింలు అంటే మొహర్రం లాంటివి, ఓ సామాజిక వర్గం పండుగలు మొహర్రం లాంటివి వచ్చినప్పుడు ఈ నిమజ్జనాన్ని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి. అంటే హిందువులు మాత్రమే రాజీ పడాలి, వాయిదాలు వేసుకోవాలి పండుగల్ని. ఇక ఎన్నికలు వస్తే చాలు, వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బంగలో ఏమన్నా ఎన్నికలు వస్తున్నాయి అంటే చాలు మగవాళ్ళ ప్రాణాలు పట్టపగలు నడివీధుల్లో పోతాయి. బీజేపీ కండువ కప్పుకున్నందుకు ఆడవాళ్ళ బట్టలు ఉడదీసి గ్యాంగ్ రేపులు చేస్తారు. ఇదంతా కూడా ఆ మహిళామణి అయిన మమతా దీదీ పాలనలో ఆమె కనుసన్నల్లో జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి అంతం ఎప్పుడు అంటే అర్థమై ఉంటుంది ఇప్పుడు మీకు. ఇందుకు నేను మహాభారతంలో జరాసంధుని కథతో ఈ వీడియో మొదలుపెట్టింది. మహాభారతాన్ని ప్రస్తావిస్తూ స్టార్ట్ చేసింది. అంటే కృష్ణుడు అంతటి వాడే ఒక అధర్మ పరుణ్ణి కాలం మూడేదాకా భరిస్తూ వచ్చాడు. ఇక అప్రతిహత విజయాలతో కొనసాగుతున్న మోదీ, అమిత్ షా వాళ్ళది కూడా ప్రస్తుతం అదే పరిస్థితి. బెంగాల్లో ముస్లింలు వాళ్ళ ఓట్లు గంపగుత్తగా తన ఖాతాలో పడతాయి. ఆ విద్య మమతా బెనర్జీకి తెలుసు. ముస్లింల ఓట్లను గంపగుత్తగా ఖాతాలో వేసుకోవడం ఎట్లనో మమతకు తెలిసినంతగా ఎవరికీ తెలీదు. సెక్యులర్ హిందువుల తెలివి తక్కువ తనమే ఆమెకు పెట్టుబడి అని చెప్పొచ్చు. అందుకే దూసుకెళ్ళిపోతుంది. వరుసగా ముఖ్యమంత్రిగా గెలుస్తూనే ఉంది అక్కడ. 3 దశాబ్దాల కమ్యూనిస్టు నికృష్ట పీడను విరగడ చేసిన ఆమె తాను అంతకంటే పెద్ద పీడగా దాపరించింది పశ్చిమ బంగ ప్రజల పాలిట. అయితే మమత ఈ విజయాల పరంపరకు ముఖ్య కారణం అక్రమ బంగ్లాదేశీ, మయన్మార్ రోహింగ్యాలు కూడా నిస్సందేహంగా చెప్పొచ్చు ఈ మాట.
బెంగాల్లో ఎవరు ఇండియన్ ముస్లింలో, ఎవరు బంగ్లాదేశ్ ముస్లింలో, ఎవరు రోహింగ్యాలో ఎవరికి తెలియదు. అంతలా చొరబాట్లు జరిగిపోయినాయి అక్కడ. పక్క దేశాల నుంచి బెంగాల్లో దిగబడిపోయి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, పాన్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు సృష్టించుకుని ఎంతోమంది ఉన్నారు, అట్లా లక్షల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళందరి ఓట్లు మమతకే పడతాయి. అంతేకాదు స్వయంగా టీఎంసీ టికెట్లపై పోటీ చేస్తున్నారు. కార్పొరేటర్ నుంచి మంత్రి పదవుల వరకు కూడా అన్ని అనుభవిస్తున్నారు నిస్సందేహంగా. నిజం ఇది. అంటే ఓవైపు సెక్యులర్ హిందూ గొర్రెలు, మరోవైపు మైనార్టీ మతోన్మాద తోడేళ్ళు, ఇంకోవైపు బంగ్లా, మయన్మార్ నుంచి వచ్చిన అక్రమ నక్కలు. ఇంకేం కావాలి దీదీకి ఇంతకన్నా? అయితే మరి టైం ఎప్పుడు మరి అంటే, ఆ మహాభారతంలో ఇంకోటి గుర్తు చేస్తా, జరాసంధుడే కాదు, ఆ మహాభారతంలోనే శిశుపాలుడి 100 తప్పుల దాకా క్షమించాల్సి వచ్చింది శ్రీకృష్ణుడికి. కృష్ణుడికి స్వయంగా మేనత్త కొడుకు శిశుపాలుడు. మేనత్తకిచ్చిన మాట కోసం తప్పులెంచుతూ 100 దాకా భరించాడు. ఇప్పుడు మళ్ళీ ఆ భారతం నుంచి మన భారతానికి మళ్ళీ వద్దాం. అలా ఇప్పుడు ఈ భారతంలో మరో కురుక్షేత్రానికి కౌంట్ డౌన్ మొదలైందనిపిస్తోంది. ఈ దక్షిణ మూల రాకాసి మూక, అదే తమిళనాడులో రావణ వారసుల గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఓ దిక్కు ఇటు తూర్పున ఉన్న పశ్చిమ బంగంలో కూడా ఇప్పుడు అదే పరిస్థితి. అసుర జాతితో నిండుతోంది ఆ నేల, ఆ హద్దులో, సరిహద్దుల్లో. ఎన్నికలు జరగబోతున్నాయి పశ్చిమ బంగకు వచ్చే ఏడాది, తమిళనాడుకు కూడా. ఇక్కడేమో భాష పేరు, ద్రవిడవాదం పేరు, తమిళుల ఆత్మగౌరవం అంటూ రెచ్చగొడుతున్నాడు. ఇక అట్లనే మన మమతక్క కూడా మొదలుపెట్టింది. అసలు మామూలు ఫీట్లు కాదు. అంటే ఎన్నికల ముంగిట ఈ కొననున్న ఎంకే స్టాలిన్ ఎమోషన్స్ని, సెంటిమెంట్స్ను ఇట్లా పండిస్తుంటే, ఆ ప్రాక్ దిక్కునున్న దీది ఫీట్లు ఇంకో రకంగా ఉన్నాయి. కోల్కతా మొదలు ఢిల్లీ మీదుగా లండన్ దాకా రివర్స్ జాగింగ్లు, రన్నింగ్లు చేస్తుందామే. హోంమంత్రి అమిత్ షా మొన్న అన్నాడు పార్లమెంట్లో వక్ఫ్ చర్చ సందర్భంగా. ఆయన అంటున్నాడు, నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా అన్నట్టుగా డైలాగులు, సవాళ్ళు విసురుతున్నాడు ఆయన. అంటే బ్యాటిల్ ఆఫ్ బెంగాల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వక్ఫ్ సందర్భం వచ్చింది కదా, తాజాగా వక్ఫ్ సవరణ బిల్లు కూడా అయిపోయింది, పార్లమెంట్లో పాస్ అయిపోయింది. మొన్న రాత్రే రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టం అయిపోయింది. ఆ సందర్భంగా చర్చ జరిగింది. చాలా ఒక వైడ్ డిస్కషన్ జరిగింది, కొన్ని గంటల పాటు, 15 గంటల పాటు. అందులో ముఖ్యంగా చర్చ సందర్భంగా ప్రధాన పాత్ర అమిత్ భాయ్ షాదే. గృహమంత్రిగా, హోంమంత్రిగా వక్ఫ్ చట్టంలో అనేక సవరణలు తీసుకొచ్చారు ఆయన. కాంగ్రెస్ చేసిన అనేక మహాపాతకాల్లో, ఈ దేశానికి హిందువులకు కాంగ్రెస్ చేసిన ద్రోహపు పనుల్లో మహా పాతకాల్లో అతి ముఖ్యమైనది అది. పరమ కిరాతకమైన చట్టం అది. నెహ్రూ కాలంలో, మళ్ళీ పివి కాలంలో కోరలు చాచిన కాంగ్రెస్ వారి వక్ఫ్ చట్టం లక్షల ఎకరాల భూమిని ఆక్రమించింది. ఇస్లాం మతం పుట్టకముందే నిర్మాణమైన హిందూ ఆలయం కూడా వక్ఫ్ తమదేనంటూ ప్రపంచానికే షాకిచ్చింది. ఏకంగా దేశ పార్లమెంట్ ఎక్కడైతే ఉందో ఆ భూమి కూడా మాదే అంది. ఇలా దశాబ్దాలుగా కాంగ్రెస్ మొఘల్ రాజుల ప్రాపకంలో విషపూరిత ఊడల మర్రిలా విస్తరించింది వక్ఫ్. ఇక కాంగ్రెస్ ముక్త భారత్కు కంకణం కట్టుకున్న మన మోదీయే చివరకు వక్ఫ్ భూతాన్ని కూడా ముగ్గులోకి తీసుకొచ్చి బంధించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఆయన ఆదేశాన్ని నెరవేర్చారు రామునికి తమ్ముడు లక్ష్మణుడి లాంటి అమిత్ షా. చూసారా, మళ్ళీ రామాయణం వచ్చింది ఇక్కడ అనుకోకుండానే. అసలు అంటే రామాయణ భారతాలు మన ఇతిహాసాలు, ఇవన్నీ కూడా మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన గ్రంథాలు. ఎప్పుడో ఒకప్పుడు మన నిత్య జీవనంలో మనకు అన్వయించుకోవాల్సిన సందర్భాలు, ఘట్టాలు అందులో ఉంటాయి. అనుకోకుండా నాకు ఇప్పుడు భారతంతో మొదలు పెట్టాను వీడియో, రామాయణం వచ్చేసింది, గుర్తొచ్చేసింది, రామలక్ష్మణుడు గుర్తొచ్చారు. మరి మమతా బెనర్జీ బెంగాల్ దమనకాండ గురించి చెప్తూ మధ్యలో వక్ఫ్ ఎందుకంటే, కాంగ్రెస్ అనే వ్రణంలోంచి పుట్టుకొచ్చిన ఒకానొక ప్రాణాంతక కణమే తృణమూల్ కాంగ్రెస్. వ్రణం, తృణం రైమింగ్ కూడా బాగుంది కదా. వ్రణం అంటే పుండు, అంటే మరి కాంగ్రెస్ నుంచి పుట్టిందే కదా ఆ పార్టీ. పేరు కూడా ఇంకా ఉంది కదా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఆ పేరులోనే కాంగ్రెస్ ఇంకా ఉంది. అందుకే మైనార్టీ సంతుష్టీకరణలో హస్తాన్ని మించిపోయింది టీఎంసీ, జోడు పువ్వుల పార్టీ. మమతా బెనర్జీ పార్టీ ఎన్నికల గుర్తది. మమతా బెనర్జీ పార్టీ గుర్తది, కాస్త గడ్డి, 2 పూలు. అంటే బెంగాలీ జనాలకు దాని అర్థం ఏంటో కానీ మమతా మాత్రం ప్రతిసారి కూడా చాలా చక్కగా ఓటర్ల చెవుల్లో పూలు పెడుతూనే వస్తుంది. ఆ విధంగా తన పార్టీకి సార్థకత అన్నమాట, సార్థకత తీసుకొస్తూ వస్తుంది పార్టీ గుర్తుకు. సరే, ఇప్పుడు విషయానికి వద్దాం. మమతా బెనర్జీ పార్టీకి చెందిన ఎంపీ ఒక ఆయన పార్లమెంట్లో వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా లొల్లి చేసిండు. అంటే ముస్లింల అంశం వస్తే టీఎంసీ నాయకులు ఆయాస పడిపోతుంటారు. కేవలం టీఎంసీ కాదు, సో కాల్డ్ సెక్యులర్ పార్టీలన్నీ కూడా, పార్టీ ఎంపీలు
ఆయాస పడిపోతారు. ఆయాస పడకపోతే ఆశ్చర్యం, ఓవర్ యాక్షన్ చేయకపోతే అది బ్రేకింగ్ న్యూస్ అవ్వాలి. ఇక ముస్లిం ఓటర్ల కోసం చొక్కాలు చించుకోవడం పెద్ద వింతేం కాదు. అయితే ఈసారి పార్లమెంట్లో కూడా అట్లనే జరిగింది. అమిత్ షా స్పీచ్ నడుస్తుండగా కళ్యాణ్ బెనర్జీ అనే ఎంపీ ఒక ఆయన మధ్యలో రన్నింగ్ కామెంటరీ చేశాడు. బెంగాల్ గురించి మాట్లాడిప్పుడు అన్నాడు, మోటాబాయిని ఉద్దేశించి రెచ్చగొడుతూ, బెంగాల్ గురించి ఏం చెప్తావు, నా స్టేట్ గురించి మాట్లాడు మళ్ళీ అన్నాడు. అప్పుడు షా ఏమన్నాడో తెలుసా, ఇది పార్లమెంటు, రాజకీయ సవాళ్ళకి ఇది వేదిక కాదు, బెంగాల్కే వస్తా, కోల్కతాలోనే మమతా బెనర్జీ పాలన గురించి మాట్లాడతా. అమిత్ షా అన్నమాట పార్లమెంట్లో, లోక్సభలో. అంటే నెక్స్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేది మేమే అంటూ ఒక హెచ్చరిక జారీ చేశాడు, హెచ్చరిక పంపించాడు, హెచ్చరించాడు. అంటే అమిత్ షా నోటంట బెంగాల్ ఎన్నికల మాట రావడం యాదృచ్ఛికమేం కాదు. ఆ మాటకు వస్తే మమతా బెనర్జీ హఠాత్తుగా బ్రిటన్ వెళ్ళి అక్కడ జాగింగ్లు రన్నింగ్లు చేయడం కూడా కామెడీ ఏం కాదు. కోర్స్ దేశంగాని దేశంలో మమతక్క వెనక్కి అడుగులేస్తూ జాగింగ్ లాంటివి చేయడం, అంటే రెటిరో ఏదో అంటారు వెనక్కి వెళ్ళడాన్ని, రెటిరో రన్నింగ్ ఏదో అంటారు కదా, అట్లా అందరినీ అలరించడం మెచ్చుకోవాల్సిందే. అలరించింది అక్కడికి వెళ్ళి ఆమె, వెనక్కి జాగింగ్ చేస్తూ వెనక్కి నడుస్తూ. పైగా తెల్లదొరలకు అంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది, తెల్లలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆమె అన్న మాట ఏంటంటే, నేను కోల్కతా నుంచి వచ్చాను, బ్రిటిష్ వాళ్ళకి కోల్కతాతో 100 ఏళ్ల అనుబంధం ఉంది, గొప్ప సంబంధం ఉంది, ఇప్పటికీ మీరు నిర్మించిన బంగ్లాలు మా ప్రాంతంలో అట్లనే ఉన్నాయి, స్నేహరాగాలు తీసింది అక్కడికి పోయి ఆమె అన్నమాట ఇది. అంటే బెంగాల్ అంటే బిజినెస్ అంటూ పెట్టుబడుల కోసం స్పీచ్లు ఇచ్చింది ఆమె. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టింది బెంగాల్లోనే, సముద్ర మార్గంగా ముందు అక్కడికే వాళ్ళు ఆ తూర్పు తీరంలో ఎంటర్ అయిపోయి ఇక్కడ వ్యాపారం పేరుతో వచ్చి క్రమంగా ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారు కదా. తొలి అడుగుపడింది ఇప్పుడు మమతా దీది ఇలాకాలోనే, ఇప్పటి మమతా దీది ఇలాకాలోనే. అట్లా ఆమె మళ్ళీ బిజినెస్లు పెట్టండి, మా దగ్గర పెట్టుబడులు పెట్టండి అంటూ వాళ్ళను ఆహ్వానించింది అనమాట మమతా దీది. ఇంకో విషయం నేను మీకు గుర్తు చేస్తా, అంటే ఒకప్పుడు టాటా కంపెనీకి వార్నింగ్ ఇచ్చి బెంగాల్ వదిలి గుజరాత్ వెళ్లేలా చేసిన మమతకు హఠాత్తుగా ఇప్పుడు ఇన్వెస్టర్స్ మీద ప్రేమ తన్నుకొస్తుంది, ప్రేమ పుట్టుకొస్తుంది, రమ్మంటూ ఆహ్వానిస్తుంది, పెట్టుబడులు పెట్టండి నా రాష్ట్రంలో అంటూ. ఆ కథ అయితే మీకు తెలుసు కదా. టాటా నానో కార్ల కంపెనీను బెంగాల్లో పెట్టాలనుకుంది, సింగూర్లో. అయితే మమతా నేతృత్వంలో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న మమతా బెనర్జీ 2002 ఆ టైంలో తీవ్ర ఉద్యమం, హింసాత్మకమైంది ఆ ఉద్యమం. అసలైతే ఆ ఉద్యమం నుంచే మమత గెలిచిందని చెప్పొచ్చు. సింగూర్లో రావాల్సిన టాటా నానో కార్ల ఫ్యాక్టరీ గుజరాత్కు వచ్చింది. అప్పుడు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నారు. దాన్ని ఆయన గుజరాత్కు తరలించుకుపోయాడు. బెంగాల్లో ఇంకా పూర్తిగా ప్రతికూల వాతావరణం, మమతా బెనర్జీ గోల చేయడము, దాన్ని ఇంకా వెళ్లేదాకా చేసింది అనమాట. ఆ పరిశ్రమ బెంగాల్లో పెట్టొద్దంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో దాన్ని మోదీ గుజరాత్ తీసుకెళ్లిపోయాడు. అది సంగతి అనమాట 2002 ఆ టైంలో. అలాంటి మమత ఇప్పుడు మా దగ్గర పరిశ్రమలు పెట్టండి, పెట్టుబడులు పెట్టండి అంటోంది. అది కూడా ఇండియన్ వ్యాపారవేత్తలు కాదట, ఇండియన్ పారిశ్రామికవేత్తలు వద్దంట, ఇంటర్నేషనల్ బిజినెస్ మెన్ రావాలంట, ఇంటర్నేషనల్ ఇండస్ట్రియలిస్ట్స్ రావాలంట పశ్చిమ బెంగాల్కి. మరి ఎందుకంటే ఇండియాలోని లోకల్ కార్పొరేట్లకి ఈ వీర సెక్యులర్ మమత తిక్క తెలుసు కాబట్టి వాళ్ళు రారు పెద్దగా. అందుకే మనల్ని ఒకప్పుడు కోల్కతా రాజధానిగా పాలించిన తెల్లదొరల వద్దకి బయలుదేరింది దీది. ఎన్నికలు ఇంకా కొన్ని నెలలే అని చెప్పొచ్చు, నెలల్లో ఉన్నాయి కాబట్టి కాలికి బలపం కట్టుకోక తప్పదు ఇప్పుడు ఆమె. పోయినసారి ఎన్నికల వేళ చూసినాం మనం, కాలికి గుడ్డ కట్టుకొని భలే నటించింది మహానటి మమతా సావిత్రి. కాలిరిగినట్టు నటించింది కదా, కాలిరిగినట్టు చక్రాల కుర్చీలో నడుస్తే ఎన్నికల ముందు అసలు మామూలు నటన కాదప్పుడు. ఇప్పుడు ఉల్టా నడుస్తుంది, జాగింగ్లు వాకింగ్లు రెటిరోల్ చేస్తుంది బ్రిటన్కి పోయి. అంటే ఈసారి రూట్ మార్చి, అప్పుడేమో ఇక్కడ నాటకాలు వేసింది కాలికి గుడ్డ కట్టుకొని, ఇప్పుడు కాలికి బలపం కట్టుకొని బ్రిటన్ వరకు వెళ్ళి రూట్ మార్చేసి పెట్టుబడులు ఉద్యోగాలు అంటుంది. అంటే ఇదంతా కూడా ఎన్నికల వేడి తాలూకు ఎఫెక్ట్. ఇంకా ఇండియాలో పాపాలు చేసి ఇంగ్లాండ్కి పోయి స్పీచ్లు ఇస్తే కర్మ సిద్ధాంతం ఊరుకుంటుందా? నో వే. బ్రిటన్లో మన అక్క నోరు తెరిచి మాట్లాడుతుండగానే నిరసనలు మొదలైనాయి. వీళ్ళందరూ బీజేపీ ఏజెంట్లు అన్నది తిట్టిపోసింది మృదు స్వభావి అయిన మమత. మొత్తానికి అవాక్కాయి తిరిగి వచ్చిన అక్కాయి పెట్టుబడులు ఆకర్షించడం అంత ఈజీ కాదనైతే గ్రహించే ఉంటుంది డెఫినెట్గా. మరోసారి తన బంగ్లా రోహింగ్యా దొంగ ఓటర్లే శరణ్యమని భావించి ఉంటుంది డెఫినెట్గా. అయితే ఈ బెంగాలీ సెక్యులర్ హిందూ ఓటర్ల సంగతి మనకు తెలుసు. అంటే ముందే వీడియో మొదట్లోనే అన్నాను, కాలం రావాలి దేనికైనా, టైం అంటే మరి ఆ కాలం ఎప్పుడు వస్తుంది? పశ్చిమ బంగాల్లో మార్పుకు ఏ కాలం? కొన్ని నెలల, కొన్నేళ్ళ దగ్గరకు వచ్చిందా, ఇంకా దూరం ఉందా? అంటే ఎందుకు ఇంత అనుమానము, అంటే ఎందుకు అంత సందేహం అంటే
బెంగాల్లోని హిందూ ఓటర్లే స్వతంత్రం వచ్చాక అనేక సార్లు హస్తాన్ని నెత్తిన పెట్టుకున్నారు. ఆ తర్వాత 3 దశాబ్దాల పాటు కమ్యూనిస్టు భస్మాసుర హస్తాన్ని తలపై ఉంచుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ 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 మమతను గెలిపిస్తూనే ఉన్నారు. 3 సార్లు గెలిపించారు. సానుభూతి చూపించే వారికి కూడా అలసట కలిగేలా చేస్తున్నారు. అయినా కూడా ఒక్క కొసమెరుపు జాతీయవాదులకు బాసటగా నిలుస్తోంది. 100 ఏళ్ల కాంగ్రెస్ కూడా 2014 ముందు మనల్ని ఎవర్రా ఆపేదనుకుంది. మోదీ వచ్చాడు, మోదీ నిలిచాడు, మోదీ గెలిచాడు. ఇప్పుడు కాంగ్రెస్కు మళ్ళీ ఎప్పుడు అధికారం దక్కుతుందో ఎంత మాత్రం క్లారిటీ లేదు. క్లారిటీ కాదు, అసలు ఆశే లేదు. నిన్న మొన్నటి వరకు కేజ్రీవాల్ అనుకున్నాడు తన చీపురే అందమైందని. కమలం వికసించిన తర్వాత యమునా తీరాన ఢిల్లీకి కొత్త కళ వచ్చింది చూస్తున్నాం మనం. యూపీలో అఖిలేష్ మాయావతి మొదలు మహాలోని ఉద్ధవ్ శరద్ పవార్ వరకు కూడా అందరూ విర్రవీగిన వాళ్లే. ఇవాళ అందరూ తలలూపుతూ ఒప్పుకుంటున్న వాళ్లే. ఏమని? మోదీ హైతో ముమ్కిన్ హై. మరి బెంగాల్లో మమత, కేరళలో పినరై విజయన్, తమిళనాడులో స్టాలిన్ మాత్రం ఏమన్నా స్పెషలా? అయ్యో మర్చిపోయినా, మన తెలంగాణ పెద్ద ఆయన ఉండే కదా, ఇప్పుడు లేడు. ఇప్పుడు అధికారానికి దూరమై సేద తీరుతున్నారు ఆయన. బోడా అన్నాడు ఆయన. అట్లన్నమాట. మనం అంటే మహాభారతాన్ని, జరాసంధుని ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. అందుకే గుర్తు చేసిన నేను, మొదట్లోనే చెప్పుకున్నాం కదా. అట్లా జరాసంధుని లెక్కనే అందరికీ టైం వచ్చి తీరుతుంది. కాలం రావాలి, టైం రావాలి, కాస్త ఆలస్యం కావచ్చు. అధర్మ పాలకులకు కాస్త ఆలస్యమైన అంత్యకాలం కూడా రానే వస్తుంది. బికాజ్ మోదీ హైతో ముమ్కిన్ హై, షా బోల్ దియాతో హోనా హీ హై, మమతాకో జర భద్రం. మీ అభిప్రాయాలు తెలియజేయండి ఈ వీడియో మీద. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.